హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 99 నుండి 101వ ఎపిసోడ్ దాకా వెళ్ళిపోదామా? శ్రావ్య, నేను ఒకటి చెప్పనా? మీరు ఏమీ అనుకోను అంటే అని చిన్నగా అడిగింది. చెప్పు చిలక, ఒకటి కాకుంటే 100 చెప్పు. నువ్వు ఎన్ని చెప్పినా నాకు వినాలనిపిస్తోంది అన్నాడు శంకర్. నాకు అర్థం అవుతుంది మీరు నన్ను ఇబ్బందిగా పడటం కోసం మాట్లాడుతున్నారు అని. అంటే అందరూ ఆడవాళ్ళని చూస్తే కొంతమంది మగవారు వేరే విధంగా అనుకుని మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, అలా మీరు కూడా నాతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు అని నాకు అర్థం అయిపోయింది అంది. వెంటనే శంకర్ పెద్దగా నవ్వుతూ, అమ్మో, నీకు అర్థమైపోయిందా? ఇప్పుడు ఎలాగ మరి? నేను ఇంకా నీకు అర్థమైపోదేమో, నీకు ఎలా చెప్పాలా అని తిక్కమక్క పడిపోయానే. ఇంత ఈజీగా నా మనసులో మాట నువ్వే కనుక్కుంటే ఎలా చెప్పు చిలక అన్నాడు. ఇదిగో, ఇలాగే మాట్లాడద్దు అని చెప్తున్నాను నేను నీకు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో, ఎలా అనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు మీరు ఎప్పటికీ ఇష్టం ఉండదు అని టక్కున చెప్పేసింది శ్రావ్య. ఆ మాట చెప్పగానే, అయ్యో, ఎందుకు అలాగా? నేనంటే నీకు ఇష్టం లేదా నిజంగా? నీ మాటలు వినటానికి నేను ఇప్పుడు పని కట్టుకొని మరీ ఫోన్ చేశానే. నేనంటే నీకు ఇష్టం లేదు అని నువ్వు చెప్తున్నావు, కారణమేంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు శంకర్. కారణం ఏంటి అంటే, నాకు ఆల్రెడీ ఇంకొకళ్ళంటే ఇష్టం. నేను తనకి ఎప్పుడో సొంతం అయిపోయాను. అందుకే నాకు మీరంటే అస్సలు ఇష్టం లేదు. నా గురించి ఎక్కువగా ఆలోచించి అనవసరంగా మీరు బాధపడతారు అని నేను ముందే చెప్పొస్తున్నాను మీకు అని చెప్పింది. ఏంటి చిలక నువ్వు చెప్పేది? మరి మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి చేసుకోవాలటానికి ఓకే అని చెప్పావంట కదా, ఎందుకని? నీకు వేరే వాళ్ళు అంటే ఇష్టమని ఇంట్లో చెప్పొచ్చు కదా అని అడిగాడు శంకర్. వెంటనే శ్రావ్య, నేనెప్పుడు చెప్పాను నీకు పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధము అని? సరే, నేను చెప్పాలి అనుకున్నది చెప్పేశాను, ఇక మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నాకైతే మీరు ఇష్టమే లేదు. ఏదో మా చిన్నమ్మమ్మ కొడుకు కదా మీరు, కాబట్టి నేను ఇలా మంచిగా మాట్లాడుతున్నాను మీతోటి. లేదు అంటేనా నిజంగా ఈ పాటికి ఎప్పుడో ఫోన్ కట్ చేసేదాన్ని అని చెప్పింది. హే మిరియాల పొడి, ఒకసారి ఆగు. నువ్వేమీ నేను మీ అమ్మమ్మ కొడుకుని అని నా మీద కన్సర్న్ చూపించొద్దు. నీకు నిజంగా ఇష్టం లేదు అంటే చెప్పేసే, నో ప్రాబ్లం. నేను నీ ముందు ఇక ఎటువంటి ప్రస్తావన తీసుకురాను అన్నాడు. అవును, నాకు నిజంగానే ఇష్టం లేదు నీతో మాట్లాడటం. నాకు ఇష్టం లేదు ఎవ్వరూ నా మీద ఎటువంటి ఆశలు పెట్టుకోవటం. నీకు బాధ కలిగితే సారీ, ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది. శంకర్కి అస్సలు అర్థం కాలేదు. తన మనసులో ఆల్రెడీ ఇంకొకరుంటే మరి నాతో పెళ్లికి సిద్ధమని పెద్దమ్మ వాళ్ళు ఎందుకు చెప్పారు నాతోటి అని ఒక్కసారి ఆలోచించాడు. ఒకవేళ వీళ్ళు ఏదైనా బలవంతంగా అమ్మాయిని ఒప్పించి నాతో పెళ్లి చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అందుకే ఆ అమ్మాయి ఆ రోజు హైదరాబాద్లో అంతగా ఏడ్చిందా నడి రోడ్డు మీద? అసలు ఈ అమ్మాయి గురించి నేను ఎవరిని అడిగితే నాకు వివరాలు తెలుస్తాయి? అమ్మాయి ఎవరినైనా ప్రేమించుంటోందా అని డీప్గా నిట్టూరుస్తూ కొంచెం బాధగా అనుకున్నాడు శంకర్. ఇక ఇటుపోతే అర్జున్ కారులో బయలుదేరుతూ ఆ ఊరి మలుపు తిరిగే లోపల శ్రావ్య మొబైల్కి మెసేజ్ పెట్టాడు. థ్యాంక్స్ సాపి, నన్ను కూడా నువ్వు నీ ఇంట్లో ఒకటిగా ట్రీట్ చేసి నాకు చాలా ప్రేమ పంచినందుకు. లవ్ యూ చిట్టి పిచ్చుక అని అతని మెసేజ్. ఇక తను హైదరాబాద్ చేరుకొని తన ఫ్లాట్ తలుపు తీసి లోపలికి అడుగుపెట్టాడు. ఫ్లాట్ అంతా నిశ్శబ్దంగా ఉంది. బ్యాగ్ సోఫా మీద పడేసి శ్రావ్య ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్లు డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాడు. ఇక అలా ఒక్కొక్కటి పెడుతూ ఉంటే అప్పుడే డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఎదురుగా విజయ్ నిలబడి ఉన్నాడు. అయ్యా మహారాజా, బతికే ఉన్నావా? ఏంటా ఈ 3 రోజులు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అనుకున్నాను అన్నాడు విజయ్ని చూస్తూ అర్జున్. ఎందుకలా నేనేదో చచ్చిపోయినట్లు మాట్లాడుతున్నావు? ఏదో నువ్వు ఎంజాయ్ చేయడానికి వెళ్ళావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని నేను ఫోన్ చేయలేదులే అన్నాడు విజయ్ వాణ్ణి తప్పుకుంటూ లోపలికి వస్తూ. ఆహా, చూడబోతుంటే నువ్వు కూడా అలాగే ఉన్నట్టున్నావే
ఎవరో అమ్మాయితో బాగా ఫుల్గా ఈ 3 రోజులు ఎంజాయ్ చేసినట్లు కనపడుతోంది నీ మొహం. నీ మొహం చూస్తుంటే అలాగే ఉందిరా అన్నాడు విజయ్ వైపు కింద నుండి పైదాకా వింతగా చూస్తూ నవ్వుతూ. సరే సరే కన్లే, నా విషయాలు వదిలేసాయి. ఇంతకీ నీ శాపీతో నువ్వు మంచిగా గడిపావా లేదా? చెప్పు, ఆమెకి మంచి ధైర్యం ఇచ్చావా అని అడిగాడు విజయ్. చెప్తాలే, అది కొంచెం టైం తీసుకొని తీరిగ్గా చెప్పాల్సిన విషయంలే. సరే, ఇక మనకి ఆఫీస్ టైం అయిపోతుంది కదా, ఆఫీస్ నుంచి వచ్చినాక రాత్రిపూట పడుకునేటప్పుడు మాట్లాడుకుందాంలే అంటూ అర్జున్ విజయ్తో ఆ మాట అన్నాడు. సరే కానీ ఏంటి ఈ మధ్య నువ్వు ఎప్పుడు చూసినా 2 రోజులకు ఒకసారి కనిపించటం లేదు, ఫోన్ ఎత్తవు, మెసేజ్కి రిప్లై ఇవ్వటం లేదు అని శ్రావ్య పంపిన స్వీట్స్ని విజయ్కి అందిస్తూ వచ్చి కూర్చున్నాడు సోఫాలో అర్జున్. విజయ్ ఆ స్వీట్స్ని అందుకొని తింటూ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. ఏంట్రా, ఏం మాట్లాడవేంట్రా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు చెప్పు అని అడిగాడు అర్జున్ వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ని తాగుతూ. అడవుల్లోకి వెళ్ళానురా అన్నాడు విజయ్. చూసావా, ఇదే నేను చెప్తున్నది కూడా. నువ్వేంటో ఈ మధ్య ఎప్పుడు చూసినా అడవులు, కొండలు, ఊర్లు అంటూ అసలు తిరుగుతూ ఉన్నావు. నువ్వు అసలు మనిషివేనా లేక ట్రావెల్ డాక్యుమెంటరీ తీసేవాడివా అన్నాడు విజయ్ వైపు వింతగా చూస్తూ అర్జున్. విజయ్ నవ్వుతూ, ఏదో లేరా, అక్కడ కొంచెం ప్రకృతి నన్ను పిలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అందుకనే అలా వెళ్ళొస్తుంటాను అన్నాడు విజయ్. హే, నోరు మూసుకొని మ్యాటర్ ఏంటో చెప్పు అని అర్జున్ వాడి భుజం మీద కొడుతూ అడిగాడు. అరే అదేరా బాబు, అదే నిజం. సరే కానీ మరి ఆ శాపి ఎలా ఉంది? నువ్వు వేసే తింగర వేషాలకి పాపం ఆ పిల్ల బలైపోతుంది కదరా అన్నాడు విజయ్. అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు. విజయ్ వెంటనే గమనించాడు. ఓహో, విషయం చాలా దూరం వెళ్ళినట్లుందే, ఏంటి మ్యాటర్ అని అడిగాడు. అయినా కూడా అర్జున్, అంతేమీ లేదురా, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం అంతే, అందుకనే చాలా బాగా ఇష్టపడుతోంది. సరే, ఇష్టపడుతోంది కదా అని నేను వెళ్ళి అప్పుడప్పుడు తనని పలకరించి వస్తూ ఉంటాను. నువ్వే చెప్పావు కదా, ప్రెజర్ ఏదన్నా ఉంటే తీసేసుకో, అప్పుడు రిలాక్స్గా ఉంటావు అని, అందుకే వెళ్తాను. అంతకుమించి నువ్వు అనుకున్నంత సీన్ ఏం లేదురా అక్కడ అన్నాడు. నువ్వు అంత ఏమీ లేదు అన్నప్పుడే ఖచ్చితంగా ఏదో ఉంటుంది రోయ్ అన్నాడు విజయ్ అర్జున్ని చూస్తూ నవ్వుతూ. అర్జున్ కిటికీ బయట చూస్తూ, అలా ఏం లేదురా, అమ్మాయి పాపం చాలా మంచిదిరా, చాలా అంటే చాలా ఇన్నోసెంట్. కాకుంటే పాపం చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది ఆమెకి, కానీ తన భర్తతో ఒక్కసారి కూడా తను కలిసింది లేదు అన్నాడు. అందుకనే ఎందుకో నాకు అనుకోకుండా ఆమెకు కావలసినంత సుఖం ఇవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకో తెలియకుండానే నేను తనకి నచ్చేశాను, తను కూడా నాకు నచ్చేస్తుందేమో అని భయంగా ఉందిరా. నిజంగానే చాలా వరకు నచ్చింది ఆమె అన్నాడు. అది నీ కళ్ళల్లో కనిపిస్తోందిలే, కానీ నీ భయం కూడా కనిపిస్తోంది అని అర్జున్ కళ్ళలోనే షాపీ పట్ల ప్రేమను చూసి అన్నాడు విజయ్. రే, నాకు భయం ఏంట్రా, నాకు భయం కాదు అని మరలా అర్జున్ మౌనంగా ఉండాడు. అయితే ఏంటి మరి అది, దాని అర్థం ఏంటో కొంచెం నాకు చెప్తావా అన్నాడు విజయ్. రే, ఎక్కువగా ఎవరినైనా మనం కనెక్ట్ అయినా ఇష్టపడినా వాళ్ళు మన బలహీనత అయిపోతారా కదా అని అనగానే అవును అంటూ విజయ్ తల ఊపాడు. కాదురా, సరైన మనిషి దొరికితే వాళ్ళు బలహీనత కాదు, మనకు బలం కూడా అవుతారు. అదే నా శాపి అని అర్జున్ ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అర్జున్ అలా ఉండగానే విజయ్ కూడా అర్జున్ చెప్పిన మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక ఇటుపోతే మరోవైపు ఫోన్ పెట్టేసినాక ఏసీపీ శంకర్ తన ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్లో డాలీ కేస్ ఫైల్ తెరిచి కూర్చున్నాడు. టేబుల్ మీద ఫోటోలు, కాల్ రికార్డ్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఒకదానికి పొంతనే లేదు. కొన్నేమో తప్పుడు డాక్యుమెంట్స్, తప్పుడు రిపోర్ట్స్. అప్పుడే కానిస్టేబుల్ సత్యబాబు లోపలికి వచ్చాడు. సార్, మరలా చేయించిన రీపోస్ట్ మార్టం రిపోర్టు ఫైనల్ కాపీ వచ్చింది అంటూ. శంకర్ వెంటనే ఫైల్ తీసుకున్నాడు. కొన్ని నిమిషాలు మొత్తం జాగ్రత్తగా పరీక్షిస్తూ చదివాడు. తర్వాత కుర్చీలో వెనక్కి వాలి, ఇది యాక్సిడెంట్గా చేసిన మర్డర్ కాదు అన్నాడు. సార్, ఏంటి సార్ మీరు చెప్పేది అనగానే, అవును, ఇది కావాలని చేసిన మర్డర్ అని మనం ముందుగానే అనుకున్నాం కదా అంది సుజాత. అవును, జనరల్గా ఏదైనా గొడవ వచ్చినప్పుడు, పెనుగులాట వచ్చినప్పుడు బై మిస్టేక్ యాక్సిడెంట్స్గా కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు.
కానీ ఈ హత్య అయితే చాలా ప్రీ ప్లాన్డ్గా చేశారు అని కొన్ని పాయింట్స్ని అండర్లైన్ చేస్తూ చెప్పాడు శంకర్. ఎలా చెప్తున్నారు సార్, మనకేదైనా పాయింట్ దొరికిందా అన్నాడు సత్యబాబు. శంకర్ రిపోర్ట్ చూపిస్తూ, శరీరం పడేసిన సమయం వేరు, ఆమె మరణించిన సమయం వేరు. అంటే హత్య ఇక్కడ కాదు, ఎక్కడో జరిగింది. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఆ బాడీని పడేశారు అన్నాడు. అంటే కిల్లర్ లోపల కాదా సార్ అంటూ ముందుకు వంగి అక్కడ ఉన్న పాయింట్స్ని చదువుతూ సుజాత అడిగింది. సుజాత, అలా వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. ప్రతి అవకాశం మనం ఓపెన్గా ఉంచుదాం. అలా ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో అప్పుడు పెడదాం అన్నాడు శంకర్. ఇక ఆ మాటలకు సరే అంటూ స్ట్రైట్గా నిలబడి వాళ్ళకి అర్థమైనట్లు సుజాత అలాగే చూస్తూ ఉంది. ఇంకో విషయం అన్నాడు ఆ ఫైల్ని మూసేస్తూ. శంకర్ సుజాత మరియు సత్యబాబు వైపు చూస్తూ, ఏంటి సార్ అని నిటారుగా నిలబడి ఆ ఇద్దరు మరలా తిరిగి శంకర్ని అడిగారు. ఎంతో నిగూఢంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆ కేసు గురించి. ఇక అలాగా శంకర్, సుజాత మరియు సత్యబాబు ఆ కేసు గురించి ఆలోచిస్తూ ఉండగా ఇటువైపు అర్జున్ పెట్టిన మెసేజ్ చూడగానే శ్రావ్య చాలా అంటే చాలా సంతోషపడిపోయింది. తను అర్జున్ చెప్పిన ఐ లవ్ యూ అనే మాటకు చాలా అంటే చాలా అపురూపంగా చూస్తోంది. కానీ దానికి ఎటువంటి రిప్లై ఇవ్వకుండా జస్ట్ హార్ట్ సింబల్ ఇచ్చింది ఆమె ఎంతో సంతోషపడుతూ. అద్రు జాగ్రత్తగా ఇంటికి చేరాక వీలైతే మెసేజ్ పెట్టు అని తిరిగి రిప్లై ఇచ్చింది. తనకు ఇక ఏ పని చేసినా కూడా అద్రు తనకిచ్చిన ముద్దు తాలూకు గుర్తులు వచ్చి ఆమె పెదవులు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ అయినట్లుగా అదిరిపోతూ ఉన్నాయి. ఆమె పై ఎదను తాకి అర్జున్ తన చేతులతో నిమిడిన మరియు తన పంటితో నొక్కి పట్టేసిన ఆ అందమైన క్షణాలు గుర్తుకు రాగానే ఒకసారి ఆమెకు అక్కడ ఉన్న నరాలన్నీ ఏదో టచ్ అయ్యి శాపీకి షాక్ అయినట్టుగా ఒంటిలో ఉన్న ప్రతి ఒక్క నరానికి దానిని పంపించేస్తున్నట్లుగా ఉంది. అలాగే కళ్ళు మూసుకొని, అద్రు ఎందుకు నువ్వు అన్నట్లు నాకు నువ్వంటే ఇంత పిచ్చి కలుగుతోంది, అర్థం కావటం లేదు. నువ్వు వెళ్ళాక కూడా నేను నీ స్పర్శని ఇలాగే ఫీల్ అయిపోతూ ఉన్నాను. అసలు నీలో ఏముంది, నాకు చాలా చాలా మత్తుని గమ్మత్తుని ఇచ్చావు అని, కానీ అది నాకు ఎప్పటికీ దగ్గర లేకుండా దూరం చేస్తూ ఉన్నావు. ఐ హేట్ యు అని మెసేజ్ పెట్టింది. అర్జున్ అప్పుడే విజయ్తో మాట్లాడుతూ మెసేజ్ వచ్చిన సౌండ్ విని దానిని ఓపెన్ చేశాడు. ఇక సరే అని మెసేజ్ ఒకసారి చదివితే అర్థం కాలేదు ఎందుకు తను హేట్ యు అని చెప్పిందో. మరలా ఆ మెసేజ్ని మరొక్కసారి చదివితే తనకి బాగా అర్థమైంది. వెంటనే నవ్వి తనకి హార్ట్ సింబల్ని పంపించాడు. ఇక శ్రావ్య మొబైల్ని పక్కకు పెట్టేసి చక్కగా మరొకసారి ఫ్రెష్ అయిపోయి పుస్తకాలు తీసుకొని చదవటానికి కూర్చుంది. ఆమె అలా చదువుతూ కూర్చుండగానే వాళ్ళ ఇంట్లో పనమ్మాయి వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని శ్రావ్యకి చక్కగా వేడి వేడి పాలను తీసుకొచ్చి ఇచ్చింది. ఆమె అవసరాల వైపు చూస్తూ నవ్వుతూ ఉంటే శ్రావ్యకు అర్థం కాలేదు. టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకుని వెళ్ళి చిన్నికి ఇవ్వవా అని చెప్పింది శ్రావ్య. తను ఎందుకు అలా నవ్వుతుందో అస్సలు అర్థం కాలేదు శ్రావ్యకి వాళ్ళ పనమ్మాయి. ఇక మౌనంగా తను పెరట్లోకి వెళ్ళింది. పెరట్లోకి వెళ్ళి కోడిపిల్లల్ని చూస్తూ చదువుకోవటం కోసం మొదలుపెట్టేసింది, దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తూ. ఇక డాలీ చివరిగా ఎవరితో మాట్లాడింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరు కలిశారు, ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా టైం లైన్ తయారు చేయాలి అంటూ శంకర్ స్టేషన్లో సుజాత వాళ్ళతో వివరిస్తూ ఉన్నాడు డాలీ కేసు గురించి. వాళ్ళు మనకు ఇచ్చిన ఫోన్ లిస్ట్ తాలూకు డాక్యుమెంట్స్ డూప్లికేట్ అయి ఉండవచ్చు. ఇప్పుడు వచ్చిన ఏఐ ద్వారా వాళ్ళు కొన్నిటిని కూడా చేసి మనకి కనపడకుండా కూడా చూపించే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు మాన్యువల్గా మరలా ఒకసారి వాటన్నిటినీ సేకరించండి. ప్రతి పాయింట్ని చిన్నదే కదా అని వదిలేద్దామని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక్క పాయింట్ని కూడా వదలకండి. అది అవసరం లేకపోయినా పర్లేదు, మన టైం వేస్ట్ అవుతుంది, అంతేకాని ఒక చిన్న క్లూని కూడా మనం మిస్ కాకూడదు అన్నాడు శంకర్. ఈ కేసుని ఎలాగైనా సరే అతి త్వరలోనే కనిపెట్టాలి, క్లోజ్ చేయాలి అనుకుంటూ. ఓకే సార్, అలాగే ఏ పాయింట్ని మేము మిస్ చేయము.
ఇక నుండి ఇంకా చాలా అంటే చాలా కేర్ఫుల్గా ప్రతి పాయింట్ని నోట్ చేసుకొని దాని మీద ఫోకస్ చేస్తాము అన్నారు వాళ్ళిద్దరూ. మరి ఆమె బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా కావాలి, డబ్బు వెళ్ళిన చోటు అదే చాలాసార్లు నిజం దాకా తీసుకెళ్తుంది అన్నాడు శంకర్. ఇక వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. శంకర్ చెప్పిన మాటల్ని వినేసి వాళ్ళ పై అధికారులకి ఇప్పటిదాకా దొరికిన సమాచారాన్ని అందించి ఇంకొంచెం క్షుణ్ణంగా దీనిని ఇంట్రాగేట్ చేయడం కోసం పర్మిషన్స్ అడిగారు. వాళ్ళు అలా అడిగిన మరికొద్ది క్షణంలోనే శంకర్కి ఒక ఫోన్ వచ్చింది. స్క్రీన్ మీద డీసీపీ అని కనిపించింది. గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు శంకర్. అవతల నుంచి గంభీరమైన స్వరం వినిపిస్తూ ఉంది. శంకర్, డాలీ క్లేస్ ఇంకా క్లోజ్ చేయలేదు ఏంటి అని అడిగాడు అతను. లేదు సార్, కొన్ని ముఖ్యమైన లీడ్స్ దొరికాయి, వాటిని గురించే ముందుకు వెళ్ళటం కోసం పర్మిషన్ అడిగాను అన్నాడు శంకర్. ఆ మాట వినగానే, సరే అయితే ఆ కేసుని నెమ్మదిగా వదిలేసేయి. నువ్వు నీకు ప్రముఖ ఇంటర్నేషనల్ మాఫియా హైదరాబాద్లో జరుగుతున్న అరాచకాల గురించి పెద్ద కేసు ఇస్తున్నాను, నువ్వు ఇక నుండి దాని మీద ఫోకస్ పెట్టు అని డీసీబీ శంకర్తో స్ట్రిక్ట్గా చెప్పాడు. శంకర్ కనుబొమ్మలు ముడిచాడు. తనకి సిచ్యువేషన్ అర్థమైపోయింది. సార్ అని అనగానే, పైనుంచి ప్రెజర్ ఉందయ్యా, ఈ మాఫియా అని త్వరలోనే పట్టుకోకపోతే హైదరాబాద్కి థ్రెట్ ఉంటుంది, అప్పుడు సమాధానం చెప్పాల్సింది నువ్వు కాదు కదా, నేను, నిప్పుల మీద కూర్చోబెట్టకు నన్ను అని కొంచెం చిరాగ్గా అన్నాడు ఆ ఆఫీసర్. కానీ సార్, ఒక అమ్మాయి చనిపోయింది సార్, దానికి ఎటువంటి లెక్క ఉండదా అసలు? ఆ కేసు ముందుగా డీల్ చేస్తుంటే మరో కేసు అంటున్నారేంటి? దానిని వేరొకరికి ఇవ్వచ్చు కదా, లేదంటే రెండింటిని నేను సక్రమంగా నిర్వర్తించగలను, దీనిని మాత్రం వదిలేయమని చెప్పకండి సార్ అన్నాడు శంకర్. శంకర్ ఆ మాట అనగానే, నాకు తెలుసయ్యా, మీది ఉరకలేస్తున్న రక్తం, మీరు ఒకటి కాదు 2-3 కేసులైనా డీల్ చేయగలరు, కానీ ఇక్కడ ముఖ్యం అది కాదు. నువ్వు ఫోకస్ పెట్టి మొత్తం ఆ మాఫియా అని బయటికి తీసుకువస్తావా లేదా, అది మాత్రమే మాకిప్పుడు కావాలి అన్నాడు చాలా అంటే చాలా కోపంగా ఎదుటి కాల్లో ఉన్న ఆఫీసర్. అయితే నిజం బయటికి రావాలి కదా సార్ అని అడగగానే అవతల ఫోన్ నుండి కొన్ని క్షణాలు మౌనం. తర్వాత, శంకర్, ఇట్స్ మై ఆర్డర్ అన్నారు. ఇక ఫోన్ కట్ చేశాడు ఏమీ మాట్లాడకుండా అతను. శంకర్ కొన్ని సెకండ్లు అలాగే కూర్చున్నాడు. ఇక తర్వాత నెమ్మదిగా ఫైల్ పక్కకి తోసేశాడు కోపంతో. నిజం దాచమంటే దాచలేను సార్, అలాగే హంతకుల్ని వదిలేయమంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలేను. మీరు చెప్పిన కేసుని డీల్ చేస్తాను, దీనిని కూడా త్వరలోనే నిజాన్ని తవ్వి బయట పెడతాను అని తనలో తాను అనుకున్నాడు. టేబుల్ మీద ఉన్న డాలీ ఫోటో వైపు చూస్తూ, నిన్ను ఎవరు చంపారో కనుక్కుంటాను, ఎంత ఒత్తిడి వచ్చినా ఈ కేసుని వదిలే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని వదలను అన్నాడు. అప్పటికే అతని కళ్ళల్లో కనిపిస్తున్న పట్టుదల, ఈ కేసు ఇక సాధారణంగా ముగియటానికి లేదు అని సుజాత సత్యబాబుకి అర్థమైపోయింది శంకర్ని చూడగానే. ఇక ఇటువైపేమో అర్జున్, విజయ్ ఇద్దరూ ఫ్రెష్ అయిపోయి గచ్చిబౌలిలోని నాలెడ్జ్ సిటీ వైపు బయలుదేరారు. ఉదయం ట్రాఫిక్ మామూలుగానే ఉన్నా కూడా అర్జున్ మాత్రం విజయ్ బైక్ వెనక సీట్లో కూర్చుని సిటీ చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు. ఏంట్రా, ఇంకా అమ్మాయి మెమరీస్లోనే ఉన్నావా ఏంటి, మౌనంగా ఉన్నావేంటి అని విజయ్ నవ్వుతూ అడిగాడు. అలా ఏం లేదురా, అసలు ఈ సిటీలో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా బాబు, అసలు వాళ్ళందరూ ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్నాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల కొత్త బిల్డింగ్ కనపడుతోంది, రోజుకొకటి. మనకేమో దాంట్లో అగ్గి పెట్టిలాంటి చిన్న ఇల్లు కొనాలన్నా మన జీవితం మొత్తం సరిపోదేమో అనిపిస్తోంది, అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంటూ అర్జున్ చిన్నగా నవ్వాడు ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ని చూస్తూ. ఏమీ లేదురా, ఒక కంపెనీది పెట్టేస్తారు, అప్పులు పాలైందని ఎత్తేస్తారు, ఆ డబ్బులన్నీ బినామీల పేరుతోటి పెట్టేస్తారు, ఇక ఇలా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేస్తారు అంటూ నవ్వాడు విజయ్. ఇక వాళ్ళ బైక్ సర్రును దూసుకుపోస్తూ పోతూ ఉంది. నాలెడ్జ్ సిటీ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే గ్లాస్ బిల్డింగ్స్, ఐడి కార్డ్స్ వేసుకొని వేగంగా నడుస్తున్న ఉద్యోగులు, కాఫీ కప్పులతో మీటింగ్స్ వెళ్తున్న టీమ్స్, ల్యాప్టాప్లతో కూర్చొని కాల్స్ అటెండ్ చేస్తున్న వాళ్ళు,
ఇక ఎప్పుడు బోరింగ్గా ఉండే రొటీన్గా ఉండే వీరిని చూసి బోరు కొట్టి ముఖాలు వేలాడి తీసుకుని ఉన్నాడు అర్జున్. విజయ్ ఇద్దరు లోపలికి అడుగు పెట్టగానే రిసెప్షన్ దగ్గర ఉన్న ఇద్దరు టీం మెంబర్స్ వీళ్ళని చూసి నవ్వుకున్నారు. అయ్యా, ఎవరో కొత్త పెళ్ళికొడుకు వస్తున్నాడే అనుకున్నామే అన్నట్లు ఉన్నారు ఇద్దరిని చూస్తుంటే అని అక్కడ కాఫీ తాగుతూ కూర్చున్న వాళ్ళ ఫ్రెండ్స్ అర్జున్ని విజయ్ని చూస్తూ అన్నారు. అవునరా, ఈ మధ్య ముఖం మొత్తం గ్లో వచ్చేస్తుంది ఏంటో వాళ్ళిద్దరికీ. మన అర్జున్ బాబుకైతే మరీ కార్తీక్ దీపంలోని కార్తీక్ బాబులాగా తెగ వెలిగిపోతున్నాడు అంటూ నవ్వింది మరొక అమ్మాయి అర్జున్ని చూస్తూ. అవునా, అయితే త్వరలోని మన అర్జున్ బాబు కూడా ఒక ఇంటివాడైపోతాడేమో. ట్రీట్ ఎప్పుడు అంటూ చుట్టూ గుమికూడారు వాళ్ళ టీమ్మేట్స్. ఇక వాళ్ళంతా ఈగల్లాగా అర్జున్ వైపు గుమికూడగానే పప్పన్నం ఎప్పుడు పెడతావు అని అడుగుతున్నారుగా, చెప్పవేంటి అర్జున్ బాబు? నీ జీవితంలోకి వచ్చిన అదృష్టం ఎవరో కొంచెం మాకు చెప్పండి అన్నాడు విజయ్ నవ్వుతూ, అర్జున్ వైపు కొంటెగా చూస్తూ. వాడి భుజాన్ని గట్టిగా తట్టాడు. అర్జున్ కూడా నవ్వేస్తూ, మీకు వేరే పని లేదా? ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళు, లవ్వులు, రొమాన్సులు అంటూ వాటి గురించే మాట్లాడుతూ ఉంటారు అంటూ ఆ మాటని దాటేస్తూ ముందుకు వెళ్ళబోయాడు. పని ఉంది, కానీ నీ లవ్ స్టోరీ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, అది కాస్త కొంచెం నువ్వు మాకు చెప్పి పెడితే మేము వినిపెట్టి ఎంత ఉత్సాహంగా రెట్టింపుతో పనిచేసేస్తాం కదా. నువ్వు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ అంతా ముగించేస్తాం. చెప్పు చెప్పు బాబు, నీ లవ్ మ్యాటర్ ఏంటో అంటూ అందరూ అర్జున్ వైపు చూస్తూ నవ్వేశారు. అర్జున్ ఇక, నోరు మూసుకొని పదండి, టీమ్ స్టాండప్ మీటింగ్ మొదలవుతుంటే మీకేమో లవ్ మ్యాటర్ కావాలా, లవ్ మ్యాటర్ అంటూ ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అయిపోయాడు అర్జున్. ఇక అందరూ ఉఫ్ అనుకుంటూ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. నెక్స్ట్ జరగబోయే మీటింగ్ కోసం వాళ్ళ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకుంటూ ఉన్నారు. అర్జున్, విజయ్ కూడా ఒకసారి మరలా వాళ్ళు ముందుగా ఫినిష్ చేసుకున్న వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ చెక్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇక ప్రాజెక్ట్ మేనేజర్ స్క్రీన్ మీద డాష్ బోర్డు ఓపెన్ చేస్తూ, గాయ్స్, అమెరికా క్లయింట్ రిలీజ్కి ముందు వచ్చింది. 2 వారాల్లో డెలివరీ పూర్తి చేయాలి మనమంతా. ఏపీఐ ఇంటిగ్రేషన్ స్టేటస్, టెస్టింగ్ పెండింగ్ ఎంత, సెక్యూరిటీ రివ్యూ పూర్తయిందా? ఇక రెగ్యులర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మొదలైపోయాయి ఆఫీస్లో. అర్జున్ తన మాడ్యూల్ వివరాలు చెప్తూ ఉన్నాడు. అలా బ్యాక్ ఎండ్ సర్వీసెస్ పూర్తయ్యాయి. ఈరోజు ఈఓడికి కోడ్ మర్జ్ చేస్తాను అనగానే, గుడ్, ఏంటి ఈరోజు ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేసేసావు అంటూ సీనియర్ మేనేజర్ తల ఊపాడు అర్జున్ వైపు చూస్తూ. విజయ్ వెంటనే, ఇవాళ అర్జున్ చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాడు, కారణం మాకు తెలుసు అన్నాడు. ఒక్కసారిగా పొద్దున్నుండి ఆఫీస్ వాతావరణం వెచ్చగా ఉండి, ఇక ఆ మాట వినగానే సీరియస్గా జరిగిన మీటింగ్ రూమ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. నేహకి మాత్రం పిచ్చ కోపం మొదలైపోయింది. లంచ్ తిన్నాక అర్జున్ కాఫీ తీసుకుని కిటికీ దగ్గర నిలబడి ఉండగా, హాయ్ అర్జున్ అంటూ పళ్ళు ఇకిలిస్తూ కోపాన్ని ముఖంలో అణిచిపెట్టుకొని అక్కడికి వచ్చింది నేహ. అతను ఆమె వైపు చిన్నగా తిరిగి చూశాడు. నేహ ఒకప్పుడు తనతో రిలేషన్లో ఉన్న అమ్మాయి. ఇప్పుడేమో తను పిలిచిన ప్రతి మాటకు తను పరవశం అయిపోతూ ఉండేవాడు. ఎప్పుడు ఆమె వైపు చూస్తూ ఉండాలి అనిపిస్తూ ఉండేది తనకి. హాయ్ అన్నాడు. ఇప్పుడు అటువంటి పరవశం ఏమీ లేకుండా నార్మల్గా ఉన్నాడు. 3 రోజులైంది కదా మనిద్దరం మాట్లాడుకొని, ఎప్పుడు మెసేజ్ పెడుతూ ఉండేవాడివి, మరి ఈ వీకెండ్లో ఒక్క మెసేజ్ కూడా లేదు నీ దగ్గర నుండి, అంత బిజీ అయిపోయావా అని అడిగింది అతని పక్కనే భుజాన్ని తాగుతూ, తను కూడా కోల్డ్ కాఫీని తాగుతూ. నేహ అంత క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే, అవును అన్నాడు ముభావంగా, ఒక్క సెంటెన్స్ మాటతో ముగించేస్తూ. ఇక తన చేతిలో ఉన్న కప్పులోని కాఫీని సిప్ చేస్తూ ఎదురుగా ఉన్న ఆఫీస్లో వాళ్ళని చూస్తూ నిలబడ్డాడు, ఒక చేతిని తన పాకెట్లో ఉంచుకొని. ఎప్పుడైతే ఆమె అతని చేతిలో చెయ్యి వేస్తూ మాట్లాడుతూ ఉండేది. ఎవ్రీ టైం ఆ ఛాన్సు ఇప్పుడు ఇవ్వాలి అనుకోలేదు అర్జున్ ఆమెకు. అర్జున్, నువ్వు మారిపోయావు అంది తన కాఫీని షిప్ చేస్తూ. ఆమె పెదవులకి అంటిన కాఫీని ఆమె నాలుగుతో తుడుచుకుంటూ అర్జున్ వైపు ఓరగా చూస్తూ. అవును, అందరూ అదే చెప్తున్నారు, నిజంగానే అంత మారిపోయానా? అయితే మంచిదే కదా, మారిపోతే
లైఫ్కి తప్పకుండా కావాలి కదా మార్పు. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో మారుతూ ఉండాలి కదా అన్నాడు చిన్నగా నవ్వుతూ అర్జున్. నిజంగానే, అవును, ముందు ఇంత స్మైల్ చేసేవాడివి కాదు, కానీ ఇప్పుడేంటి ఇంత కూల్గా ప్రతి మాటకి నవ్వుతూ అన్నీ టేక్ ఈజీగా తీసుకుంటున్నట్టు ఇంత ఈజీగా ఉన్నావు? నేను నీతో మాట్లాడకపోతే 2 రోజులు నువ్వు తట్టుకోలేక గొడవ పడేవాడివి కదా నాతోటి అంది ఆమె నార్మల్గా నేహతో మాట్లాడటం తట్టుకోలేక. అర్జున్ నవ్వాడు. నా లైఫ్ అనవసరమైన చెత్త వాటిని ఆలోచించకుండా కొంచెం బెటర్ అయిందేమో, అందుకని నవ్వుతూ ఉండటం ఆటోమేటిక్గా నా మొహానికి అలవాటైపోయినట్లుందిలే అని అర్జున్ ఆ మాట అనగానే నేహ కాసేపు అతని ముఖం చూసింది. అంటే ఎవరు వచ్చారా నీ లైఫ్లో ఈ చెత్తనంతా కడిగి పారేసేదానికి అంది కొంచెం లోపల అసూయతో రగిలిపోతూ. అర్జున్ నేరుగా సమాధానం చెప్పలేదు, కానీ ఆమె వైపు చూస్తూ హా, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పకపోవటమే మంచిదిలే అని చెప్పేసి కాఫీ కప్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేహ మాత్రం అక్కడి నిలబడి వెళ్తున్న అతని వైపే నిలబడి కూరకరా చూస్తూ నిలబడిపోయింది. అదే సమయంలో కూకట్పల్లిలో ఏసీపీ శంకర్ క్రైమ్ సీన్ దగ్గర నిలబడి ఉన్నాడు. డాలీ హత్య కేసు విషయంలో చాలా అంటే చాలా హెడ్ఏక్స్ తెప్పించేలాగా అంత చిక్కని మిస్టరీ లాగా దాగి ఉన్నాయి. మరలా అక్కడికి ఫోరెన్సిక్ టీంను పిలిపించాడు శంకర్. ఏదో ఒకటి కనెక్షన్ మిస్ అవుతుంది అన్నట్లుగా తనకి అనిపించటం వల్ల. వాళ్ళు కూడా శంకర్ చేసే పని మీద చాలా గౌరవం ఉంది కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అక్కడంతా చాలా నిశితంగా పరిశీలిస్తూ ప్రతిదాన్ని సేకరిస్తూ పనిచేస్తోంది. ఇక మరొకసారి బాడీ ఫొటోస్ని చూస్తూ, సార్, బాడీ మీద ఫైట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ ఇంజురీస్ ద్వారా కనిపెట్టొచ్చు కదా అని అడిగాడు. అవును సార్, ఇదిగో ఇక్కడ చూస్తుంటే ఆమె చాలా డిఫెన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా వారి నుండి తప్పించుకోవడం కోసం పెనుగులాడినట్టు క్లియర్గా తెలుస్తోంది. ఈ ఘాటుల్ని చూసారా ఇక్కడ చూస్తుంటే, కానీ ఆమెను పట్టుకున్న వారు చాలా బలంగా ఉండటం వల్ల ఆమె తప్పించుకోలేకపోయింది. ఆఖరి క్షణంలో చాలా విలవిలలాడిపోయింది అని ఆ ఫోరెన్సిక్ వాళ్ళు ఆ ఫొటోస్లోని మార్క్స్ని చూపిస్తూ చెప్పారు. శంకర్ నేలవైపు చూస్తూ ఆలోచించాడు. అంటే ఆమె ఆ చివరి వరకు ప్రతిఘటించింది. రాస్కెల్స్, బుద్ధి లేకుండా ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేయటం, ఇబ్బంది పెట్టడం అసలు ఎలా చేస్తారు వాళ్ళు? ఇష్టం ఉంటే వాళ్ళతోటి రిలేషన్ పెట్టుకోవాలి, లేదంటే వదిలేసేయాలి కదా. అంతేగాని ఇలా బలవంతంగా వారిని లొంగ తీసుకుని చంపేసే అధికారం ఎవరిచ్చాడు వాడికి? కొంతమంది డబ్బుందని అహంకారంతో, కొంతమందేమో పొగరు లెక్కలేనితనం తెచ్చిపెట్టిన యాటిట్యూడ్ తోటి ఇలా ఎంతమందిని బలి తీసుకుంటున్నారు అన్నాడు చాలా కోపంతో పిడికిలి ముడుస్తూ శంకర్ ఆ ఫొటోస్ని చూసి. ఇక శంకర్ కేస్ ఫైల్స్ తిరగేస్తూ ఆమె కాల్ రికార్డ్స్ని తెప్పించండి, ఎక్కడైతే పని చేయట్లేదు అని చెప్పారో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కావాలి నాకు. అవి అక్కడ కాకపోతే పక్కన వాళ్ళ ఇళ్లలో నుండి లేదంటే షాప్స్ నుండి ఏదైనా సరే, మరలా నాకు ఒకసారి చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా చూడాలి అన్నాడు. ఆమె చనిపోవటానికి ముందు గత 2 వారాల్లో ఎవరితో ఎక్కువ మాట్లాడిందో తెలుసుకోండి అని చెప్తుంటే హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు ఆ ఫైల్ తీసుకొచ్చాడు. సార్, విక్రమ్తోనే తను తరచుగా మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. ఇక మనం ఆల్రెడీ ఇంటరాగేట్ చేసిన వాళ్ళు రూమ్మేట్స్ తోటి క్యాజువల్ మాటలు ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి మాత్రం వాళ్ళ ఇంటి పేరెంట్స్ తోటి మాట్లాడినట్టుగా ఉంటుంది అని చెప్పింది సుజాత. శంకర్ కళ్ళని చిన్నగా చేశాడు. విక్రమ్ తనకి ఆమె జస్ట్ వీకెండ్స్ రిలేషన్షిప్ మాత్రమే అని చెప్పాడు కదా. వాడు మరి జస్ట్ రిలేషన్షిప్ అయితే ఇన్ని కాల్స్, ఇంత లేట్ నైట్ చాట్స్ ఎందుకుంటాయి? సరే, అయితే వాటిని అన్నిటినీ పూర్తిగా చెక్ చేసి ఈ 2 రోజుల్లో ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుందేమో, మనం ఏదైనా మిస్ అయ్యామేమో చూడు. ఆ విక్రమ్ సంగతి తేలిపోవాలి దీనితోటి అన్నాడు శంకర్ కొన్ని పాయింట్స్ని అండర్లైన్ చేస్తూ. రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించిన పెద్ద వ్యక్తి సార్, వాళ్ళ అయ్యా. మరి మనం తన కొడుకుని ఇంట్రాగేట్ చేస్తున్నాము అని తెలిస్తే ఊరుకోడేమో కదా అని కొంచెం భయంతో అనుమానంగా అడిగింది సుజాత. వాడు ఎలా ఊరుకోడో, వాడిని ఎలా ఊరుకునేలా చేయాలో నాకు తెలుసులే. ముందు మనం చేయాల్సిన పనులు చేసుకున్నాక అప్పుడు వాడి సంగతి తేలుద్దాం అన్నాడు శంకర్. ఏదో వాడికి అయ్య జాగీరు అనుకుంటున్నాడు ఇది అన్నట్లుగా.
మంచి ధీమాతోటి. ఒకసారి విక్రమ్ని క్యాజువల్గా మాట్లాడటానికి పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు. సాయంత్రం విక్రమ్ విచారణ గదిలో కూర్చున్నాడు. దీనిని రికార్డ్ చేస్తూ, డాలీ నీకెలా తెలుసు అని శంకర్ అడిగాడు. ఫ్రెండ్ మాత్రమే అని మీకు ముందే చెప్పాను కదా సార్, తను జస్ట్ నాకు బెడ్ టైం ఫ్రెండ్ మాత్రమే అన్నాడు. ఫ్రెండ్ మాత్రమే అయితే రోజుకి 20 కాల్స్ ఎందుకున్నాయి అనగానే విక్రమ్ ఒక్కసారిగా మౌనమయ్యాడు. దానిని శంకర్ గమనించాడు. అర్థమైపోయింది అతనికి విక్రమ్ ఏదో దాస్తున్నాడు అని. అంతలోనే పై అధికారుల నుంచి కాల్ వచ్చింది. ఇక వెంటనే శంకర్ ఆ ఫోన్ని తీసుకుని పక్కకు వచ్చి, ఎస్ సార్ అనగానే, ఆ కేసుని వదిలేయమని చెప్పాను కదయ్యా, ఏంటి ఏటో ప్రెస్ని కూడా పిలిపించి డైరెక్ట్గా లైవ్ ఇస్తున్నావట, సరే అయితే కొంచెం స్లో చెయ్యి అన్నాడు అతను. ఎందుకు సార్, కేసు ఫాస్ట్గా ముందుకు పోతేనే కదా మంచిది, ప్రెస్ మీటింగ్ పెడితే ఇక దొంగ అనేవాడు తప్పించుకునే ఛాన్స్ ఉండదు కదా, అంత పబ్లిక్లోనే ఉంటుంది కాబట్టి అని శంకర్ అనగానే, శంకర్ నీకు ముందే చెప్పా కదా, పైనుంచి ప్రెజర్ ఉంది అని గట్టిగా అరిచాడు అతను. కానీ సార్ అని శంకర్ ఏదో చెప్పబోతున్నాడు. హే, ఇది నా ఫైనల్ ఆర్డర్, లేదంటే నిన్ను ఈ కేసులో నుండి డైరెక్ట్గా తొలగించాల్సిన అవసరం ఏమీ నాకు లేదు, ఈ ఊరి నుండే బదిలీ చేసేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కాల్ కట్ అయిపోయింది. శంకర్కి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. శంకర్ మొహం గట్టి పడిపోయింది. ఎవరో చాలా పెద్దవాళ్ళు ఈ కేసు వెనక ఉన్నారు కాబట్టి నా మీద ఇంత ప్రెజర్ పెడుతున్నారు అంటే ఇప్పుడు నేను రాంగ్ వేలో కాదు, రైట్ వేలోనే వెళ్తున్నాను. ఈ విక్రమ్ని ఇంట్రాగేట్ చేయడానికి మొదలు పెట్టగానే వాళ్ళు అంత ప్రెజర్ తీసుకుంటున్నారు అంటే మిలిక ఇక్కడే ఉండి ఉంటుంది అని మనసులో అనుకున్నాడు శంకర్. ఇక ఇటు రాత్రి అర్జున్ విజయ్ ఇంటికి చేరుకున్నారు. షవర్ చేసుకుని చక్కగా బెడ్ మీద కూర్చున్నాడు అర్జున్ వచ్చి. అనుకోకుండా అర్జున్కి శ్రావ్య గుర్తుకు వచ్చింది. ఆమె నవ్వు, ఆమె మూతి ముడుచుకోవటం, ఆమె అద్రు అని పిలవటం అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వుని తెప్పించింది. వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేద్దాము అనుకున్నాడు. తన ఫోన్ ఎంగేజ్, ఎవరితో మాట్లాడుతోంది అని నవ్వుకుని పక్కకు పెట్టేశాడు. తను అలా ఫోన్ పక్కకు పెట్టేగానే కొన్ని సెకండ్ల తర్వాత ఫోన్ మోగింది. స్క్రీన్ మీద చిట్టి పిచ్చుక అనే పేరు కనిపించింది. సాపి అంటూ అర్జున్ వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో సాపి, ఏం చేస్తున్నారు అని ముద్దుగా అడిగాడు. హలో అద్రు అంటూ ప్రేమగా ఆమె పలకరింపు. ఆమె గొంతు వినగానే అతని ముఖం వెలిగిపోయింది. ఏం చేస్తున్నావు సాపి అన్నాడు. నిన్నే మిస్ అవుతున్నాను అద్రు అంటూ దీర్ఘం తీస్తూ శ్రావ్య చెప్పగానే అవతల అద్రు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. అద్రు అద్రు అంటూ శ్రావ్య ఫోన్లో నుండి పిలుస్తూనే ఉంది. ఏంటి అని అడిగాడు. ఏం లేదులే, నువ్వేం చేస్తున్నావు అద్రు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళావా, తిన్నావా అని అడిగింది. అబద్ధం, ఇందాకేదో అడిగావు నువ్వు, ఇప్పుడు మరలా మాట మార్చేసి చెప్తున్నావు అన్నాడు అర్జున్. సరే, నేను నిన్ను కొంచెం కాదు చాలా మిస్ అవుతున్నాను అని చిన్నగా చెప్పింది శ్రావ్య. శ్రావ్య ఆ మాట చెప్పగానే అర్జున్ నవ్వుతూ, కొంచెం కదా, చాలా చాలానా, చాలా అంటే ఎందుకో అన్నాడు. అద్రు అనగానే, హా, నువ్వు నన్ను హెగతలు చేస్తున్నావు కదా, నేనైతే ఇప్పుడు ఫోన్ పెట్టేస్తాను, నీతో ఇంక అస్సలు మాట్లాడను అని చెప్పింది శ్రావ్య. హే ఆగు ఆగు, నువ్వు చాలా క్యూట్గా కోప్పడతావు కదా, అందుకనే నీ కోపం చుట్టం కోసమే అలా మాట్లాడానులే. సరే, ఇప్పుడెందుకు మిస్ అవుతున్నావు, ఏం మిస్ అవుతున్నావు అని చాలా రొమాంటిక్గా అడగగానే అర్జున్ అంత రొమాంటిక్గా మాట్లాడేసరికి ఆమె వెన్నులో ఏదో నరం లాగినట్లుగా ఆమె కనిపించింది. శ్రావ్య మౌనంగా, అద్రు నువ్వు కోప్పడనంటే నీకొకటి చెప్పనా, కాదు కాదు ఒకటి అడగనా అని అడిగింది. హాయ్ గైస్, ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు చెప్పాను కదా నాకు ఒక కాంపిటీషన్ స్టోరీ ఉంది, అది ఈరోజు ఈ నెల 18th సబ్మిట్ చేయాలి. మరొక 30 ఎపిసోడ్స్ పెండింగ్ ఉంది, అది రాసుకోవాలి అని కొంచెం దీనిని నేను ఆపుతున్నాను. కానీ మీరు మధ్యలో మరలా మిస్ అవుతారు అని ఎలాగైనా టైం తీసుకొని ఈ 3 ఎపిసోడ్స్ రాశాను. ఇలాగే నాకు కొంచెం టైం ఉన్నప్పుడు తప్పకుండా ఇస్తాను. కొంచెం ఈ ఒక్క 18th దాకా మీరు ఓపిక పట్టండి, ఆ తర్వాత మన ఈ స్టోరీని కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, నా
ఈ సిరీస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. వీలైతే ఇంకొంచెం మీరు షేర్ చేయటం, లైక్ చేయటం, కామెంట్స్ చేయటం వల్ల మరి కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు చిన్న హెల్ప్ చేస్తారు కదా. ఓకే, మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.